Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Rao Bahadur, Telugu movie review and rating acted by Satyadev and other actors etc. ఆల్రెడీ నాగబంధం స్పెషల్ షో చూసి మార్నింగ్ ది రివ్యూ ఇచ్చాను. నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో కూడా ఉంది, క్లిక్ చేసి చూడండి. ఇంక ఈ రావు బహదూర్ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇక మూవీ విషయానికి వస్తే 2 hours 50 minutes రన్ టైం ఉంది. అందులో ఫస్ట్ 45 minutes డీసెంట్ అండి. ఆ తర్వాత 2 hours ఎక్సలెంట్ కింద అనిపించింది నాకైతే. 80 ఏళ్ళు 90 ఏళ్ళలో లంగ్ క్యాన్సర్ ఉన్న వ్యక్తి ఇంకా బతికే ఉంటాడు ఒక అనుమానం వల్ల. అనుమానం ఏంటనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి మాట్లాడుకుందాం. రేటింగ్ అసలు మిస్ అవ్వద్దు. ఇంకా ప్లస్ పాయింట్స్ వస్తే చాలా అంటే చాలా అద్భుతంగా సత్యదేవ్ గారు యాక్టింగ్ బాగా చేశారు. ఇంకా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు యాక్టింగ్ ఒకలాగా, ముఖ్యంగా వచ్చేసి 90 ఏళ్ళ వృద్ధుడిగా ఉన్నప్పుడు అయితే ఎరగదీశారు యాక్టింగ్. బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పొచ్చు. ఇంకా హీరోయిన్ దీపా థామస్ అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గంటంపో ఉంటారు. ఉన్నది గంటంపో అయినా కూడా మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. భలే చేశారు యాక్టింగ్. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి అని చాలా అంటే చాలా అద్భుతంగా కొట్టారు. కాదని అర్థం చేసుకుని క్యారెక్టర్ ఓన్ చేసుకుని కొట్టినట్టు అనిపించింది. ఇంకా డైరెక్టర్ వెంకటేష్ మగా గారి సినిమాలు వచ్చేసి నాకైతే ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్తే సత్యదేవి గారు అది డీసెంట్. కేర్ ఆఫ్ పంచరపాలెం అయితే నా ఫేవరెట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ప్లేస్లో ఇదే నిలిచింది నాకు. ఈ రావు బహదూర్ అంత బాగుంది, డైరెక్షన్ అవుతుంది. ఇంకా ఈ డైరెక్టర్ గారు ఒక స్పెషల్ సాంగ్లో కూడా కనిపించారు. ఆ స్పెషల్ సాంగ్లో డ్యాన్స్ అండ్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా ఈ మూవీ వచ్చేసి అనుమానం అనేది అంచెలంచెలుగా పెరిగిపోతే ఎటువంటి అనారోగ్యం వచ్చినా కూడా ఆ అనుమానం తీరే వరకు చనిపోరు, అలాగే బతికి ఉంటారు. ఆ అనుమానం తీరిన తర్వాత చనిపోతారు అనే పాయింట్ని చాలా అంటే చాలా కామెడీ వేలో ప్రజెంట్ చేశారు. కాబట్టి ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ప్లాట్ లాంటివి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే చూసే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనేది చెప్పచ్చు. అది ఫస్ట్ 40 minutes అంతలాగా తెలియదు. అసలైన ఇంపాక్ట్ 40 minutes తర్వాతే తెలిసింది నాకు. ఇంకా ఇందాక చెప్పినట్టు ఆ స్టోరీ ప్లాట్ అనుమానం అనే కాన్సెప్ట్ని కామెడీ వేలో చూపించేటటువంటి సినిమాలు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే అలాంటి వాళ్ళు ఈ సినిమా ట్రై చేయండి అని చెప్తాను. ఈ సినిమాలో మేకప్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యంగా సత్యదేవ్ గారే చెప్పారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మేకప్కి 5 hours 6 hours పట్టిందని. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది మేకప్ 6 hoursకి తగ్గట్టుగానే. ఇంకా ఈ మూవీలో మైనస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ఫస్ట్ హాఫ్లో కొన్ని చోట్ల, సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల లాగ్ అనిపించింది. ఇది మాత్రమే మైనస్. స్టోరీ కూడా కొత్తది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీకి ఫైనల్గా వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.9 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. మరీ కొద్దిగా ఎక్కువ లాగ్ అనిపించింది ఆ ఫస్ట్ హాఫ్లోను మెయిన్గా. అందుకే ఒక పాయింట్ రేటింగ్ తగ్గించాను. ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నాగబంధం రివ్యూ ఇచ్చి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్. బై బాయ్.